వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మే 10, 2025 నాటి సంచలన పరిణామాల కాలక్రమం చాలా క్లియర్‌గా నేను చెప్తాను చూడండి. ఉదయం 8:20 భారత్ మొదటి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఉదయం 9:15 భారత్‌లోని అమెరికా రాయబారి మన విదేశాంగ కార్యదర్శికి ఫోన్ చేశారు. కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఉదయం 10:28కి చైనా రాయబారి డాక్టర్ జయశంకర్‌తో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఉదయం 11:48కు 15వ బ్రహ్మోస్ క్షిపణి కిరాణా హిల్స్‌ని బలంగా ఢీకొట్టింది. దీంతో పాకిస్తాన్ అంతటా భయాందోళనలు మొదలయ్యాయి. ఇక మధ్యాహ్నం 2:28కు పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి భారతదేశానికి అత్యవసర సందేశం వచ్చింది. కాల్పులు ఆపాలని, చర్చలకు రావాలని వారు ప్రాధేయపడ్డారు. సాయంత్రం 5 గంటలకు భారత్ వైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక దీని మీద మాట్లాడాల్సి వస్తే, ఒకవేళ మనం కిరాణా హిల్స్ ని అంత త్వరగా ధ్వంసం చేయకపోయి ఉంటే ఈ ఆపరేషన్ సింధూర్ మరో 3-4 రోజుల పాటు కొనసాగేది. అది వాస్తవం. ఇది మన నవ భారతం. ఎదురుదాడికి ఎప్పుడూ సిద్ధం. శత్రువులు పాత భారతదేశం లాగా ఊహించుకొని భారత్ని ఏదో చేద్దామంటే అది కాని పని. మీరు చేద్దాం అని ఆలోచించేలోపే చేసి చూపిస్తోంది నా భారతదేశం, నా భారతదేశ సైన్యం. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.